అలా నేను విశేషరావు భారతదేశానికి ఆత్మీయుడు వస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశంలో ల్యాండ్ కాబోతూ ఉన్నారు. కరెక్ట్గా ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి గుండెల్లో రైళ్లు పరిగెట్టలాగే చేస్తుంది. భారత్ రష్యా మధ్య కుదిరేటువంటి ఒప్పందాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద నిఘా పెట్టేసింది అమెరికా. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను భారతదేశం సమకూరుస్తుంది రష్యాకి అనేది ట్రంప్ తరచూ చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ఆంక్షలు పెట్టాడు రష్యా మీద. యుఏఈ నుంచి అలాగే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఆంక్షలు పెట్టాయి. రష్యాని ఏకాకి చేయాలి అనేటువంటి ప్రయత్నం అమెరికా చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం రష్యాకి స్నేహితుడిగానే ఉంది. చిరకాలమైనటువంటి స్నేహితులు రష్యా భారత్ రెండు దేశాల మధ్య చిరకాల స్నేహం కొనసాగుతూ ఉంది. ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా. రష్యా ఆయిల్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేయొద్దు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. 50% సుంకాలు విధించారు భారతదేశం మీద. అయినప్పటికీ తన స్నేహితుడి కోసం భారతదేశం నిలబడింది. గతంలో భారతదేశం కోసం రష్యా నిలబడింది. పాకిస్తాన్ భారత్ యుద్ధం సందర్భంలో 70s అప్పుడు రష్యా భారతదేశం పక్షాన నిలబడింది. భారతదేశానికి ఏదైనా దెబ్బ తగిలితే రష్యా తనకు కూడా దెబ్బ తగిలింది అనేటువంటి ఫీలింగ్ తోటి ఉంది. అంత అవినాభావ సంబంధం, అంత స్నేహభావం రెండు దేశాల మధ్య ఉంది. ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంకేతికపరమైనటువంటి సంబంధాలు, రక్షణపరమైనటువంటి సంబంధాలు, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద రష్యా, రెండో పెద్ద అమెరికా. ఈ రెండు దేశాలు అగ్రదేశాలుగా ఉన్నాయి. రష్యా కమ్యూనిస్ట్ దేశం, అమెరికా ప్రజాస్వామ్య దేశం. కానీ అమెరికా ఎప్పటికప్పుడు భారతదేశాన్ని కార్నర్ చేస్తూ వస్తూ ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ ఆయన్ని రెచ్చగొడుతూ ఉంది. భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఆయన ఊవిళ్ళు ఊరుతున్నారు అనేది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. మునీర్ ఊవిళ్ళు ఊరుతున్నాడు భారతదేశం మీద యుద్ధం చేయడానికి అని. ఇదంతా కూడా అమెరికా ఇచ్చినటువంటి సపోర్ట్ పాకిస్తాన్కి. ఇలాంటి పరిస్థితుల నడుమ రష్యా భారతదేశం మధ్య శిఖరాగ్ర వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం 2021లో జరిగింది. ఆ తర్వాత నుంచి జరగలేదు. 2022లో అణ్వాయుధాలని ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశం ఆచితూచి అడుగు వేస్తుంది. అంతర్జాతీయ సమాజంలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఆచితూచి అడుగులు వేస్తుంది. కాకపోతే 2023, 2024 ప్రత్యేకించి 2024లో ఆల్రెడీ అజిత్ దోవల్ గారు జాతీయ భద్రతా సలహాదారు భారతదేశానికి ఆయన మాస్కో వెళ్ళారు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వెళ్ళారు. రష్యా భారతదేశం మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు, రక్షణపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ ఎంత ఒత్తిడి చేస్తే అంతగా రష్యా భారత్ యొక్క బంధం బలపడింది. ఆ బంధాన్ని విడదీయలేనటువంటి పరిస్థితిలో అమెరికా ఉంది. ఎలాగైనా సరే రష్యా భారతదేశం యొక్క బంధాన్ని విడదీయాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. యాక్చువల్గా బ్రిక్స్ సమావేశం జరిగింది ఈ మధ్యకాలంలో. అలాగే షాంఘై కోఆపరేటివ్ సమావేశం జరిగింది. అక్కడ కూడా కలిశారు రష్యాకు సంబంధించిన ప్రతినిధులతోటి భారత ప్రతినిధులు. అలాగే బ్రిక్స్ సమావేశంలో కలిశారు ఎవరెవరు, పుతిన్, నరేంద్ర మోడీ గారు బ్రిక్స్ సమావేశంలో కలిశారు. ఆ తర్వాత అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ని కలిశారు. కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అయితే ఆగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఆయిల్ని దిగుమతి చేసుకోవద్దని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా రష్యా నుంచి ఆయిల్ని భారతదేశం దిగుమతి చేసుకుంటూ ఉంది. అందుకే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు భారతదేశం మీద. నరేంద్ర మోడీ గారి మీద ఆగ్రహంగా ఉన్నారు. ట్రంప్ ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ గారు 4 సార్లు ఫోను లిఫ్ట్ చేయకుండా స్కిప్ చేశారనేది అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. ఇప్పుడు హిడెన్బర్గ్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే
ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి రక్షణ ఒప్పందాలు కుదరబోతున్నాయి, వాణిజ్య ఒప్పందాలు కుదరబోతున్నాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరబోతున్నాయి అని చెప్పి హిడెన్బర్గ్ రిపోర్ట్ చేస్తుంది ఇంటర్నేషనల్గా. భారత్ రష్యా మధ్య బలమైనటువంటి సంబంధాలు, సాంకేతికపరమైన సంబంధాలు రక్షణ పరంగా కుదరబోతున్నాయి. S-400 ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు భారతదేశానికి అనేది ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు సుఖాయ్ 57 5వ తరం విమానాలని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయబోతుంది. అంతేకాదు టెక్నాలజీని కూడా రష్యా భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధమైంది. సాధారణంగా యుద్ధ పరికరాలను అమ్ముతారు, టెక్నాలజీని ఇవ్వరు. కానీ అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడిగా భారతదేశాన్ని రష్యా భావిస్తుంది. అందుకే రష్యా S-400 ఇవ్వటంతో పాటు మిసైల్స్ని S-400 ఇవ్వటంతో పాటు సుఖాయ్ 57కి సంబంధించిన టెక్నాలజీని కూడా ఇస్తుంది. ఆ టెక్నాలజీ ద్వారా మేక్ ఇన్ ఇండియా క్రమంలో విమానాలను మన దేశంలోనే తయారు చేసుకోవచ్చు. అలాంటి వెసులుబాటుని రష్యా భారతదేశానికి ఇస్తుంది, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలాంటి బలమైనటువంటి ఒప్పందాలు కుదరబోతున్నాయి. మరి కొన్ని గంటల్లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలోకి అడుగు పెట్టబోతున్నారు. అందుకే అరాస్ సెనాట్ అనేటువంటి వెహికల్ ఈ వెహికల్లోనే పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మరొక వెహికల్ వాడరు. విదేశాలకు సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా ముట్టరు. రష్యా భద్రతా దళాలు ఆల్రెడీ ఇండియాలోకి దిగాయి. దాదాపు ఒక ప్రత్యేకమైనటువంటి టీం దిగింది. ఆయన యొక్క రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంది. అలాగే భారతదేశంలో ఉండేటువంటి కమాండర్స్ వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. స్నైపర్లు, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పుతిన్ మీద అరెస్ట్ చేయాలనే నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో భారతదేశం మెంబర్ కాదు కాబట్టి అలాంటి అరెస్టులు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి భారతదేశానికి వస్తున్నారు అని అంటే కాదు. హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏం చేస్తుందంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నప్పటికీ కూడా నేను ఏ దేశానికైనా వెళ్ళగలను అని అమెరికాకి సహకరిస్తున్న దేశాలకి సవాల్ చేయడానికి పుతిన్ ఈ టూర్ పెట్టుకున్నారు, ఈ టూర్కి వస్తున్నారు అనేది కూడా ఇంకొక వర్షన్ హిడెన్బర్గ్ చెప్తూ ఉంది. లాస్ట్ ఇయర్ మంగోలియా వెళ్ళారు. రీసెంట్గా మంగోలియా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మెంబర్ మంగోలియా, కానీ మంగోలియా అరెస్ట్ చేయలేదు, పుతిన్ని అరెస్ట్ చేయడానికి సాహసించలేదు. అందుకే మంగోలియా మీద ఇప్పుడు ఆంక్షలు పెట్టింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో నోటీసులు ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానించారు కాబట్టి మంగోలియా మీద ఆంక్షలు పెట్టింది అమెరికా. కానీ భారతదేశానికి అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ పుతిన్ పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటన ఎలా జరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. ప్రత్యేకించి అమెరికా, అలాగే యూరోపియన్ కంట్రీస్ ఇవి చూస్తున్నాయి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్కి భారతదేశం, రష్యా ఒకటిగా ఉండడం ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం మీకు పసిఫిక్ దేశాలకి అలాగే ఆసియా దేశాలకి మధ్య చైనా అవసరం ఉంది అమెరికాకి. అందుకే ఇప్పుడు చైనా తోటి భారతదేశంతో సమన్వయంగా నడిచే ప్రయత్నం చేస్తుంది. కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా రష్యా, చైనా, ఇండియా ఒకటిగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ట్రంప్ భారతదేశం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. చైనాని నమ్ముకుంటే మునిగిపోతారు, రష్యాని నమ్ముకుంటే మునిగిపోతారు, రష్యాది డెడ్ ఎకానమీ, భారతదేశానికి డెడ్ ఎకానమీ, ఆ రెండు దేశాలు మునిగిపోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ పుతిన్ భారతదేశాన్ని ఆదుకోవడానికి వస్తూ ఉన్నాడు. అగ్రరాజ్యానికి అధినేత ఆయన. ఏ విధంగా ఆదుకోబోతున్నాడు అని అంటే భారతదేశానికి వాణిజ్య లోటు ఇప్పుడు పెరిగిపోయింది అమెరికా ఆంక్షలు పెట్టినటువంటి కారణంగా. భారతదేశం నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి రష్యా అనుమతులు ఇవ్వబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఈ టూర్లో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోబోతుంది. రసాయనాల దగ్గర నుంచి, ఖనిజాల దగ్గర నుంచి రష్యాకి ఎగుమతి చేసుకోవడానికి. అంతేకాదు ట్రంప్ రెండే విషయాలు చెప్తున్నాడు. ఒకటి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు. రెండు, బ్రిక్స్ నుంచి బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి విడిపోవాలి. ఇది బ్రిక్స్ కంట్రీస్లో రష్యా, చైనా, భారత్ ఈ మూడు చాలా కీలకం. సో బ్రిక్స్ ఉన్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో, అంతర్జాతీయ వాణిజ్యంలో
డాలర్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది, డాలర్ యొక్క ఇండెక్స్ తగ్గుతుంది అనేది ట్రంప్ యొక్క ఆందోళన. అందుకే ఇప్పుడు డాలర్ మీద ప్రభావం పడేలాగా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరగబోతున్నాయి. బ్రిక్స్ బ్రేక్ కాదు, బ్రిక్స్ పదిలంగా ఉంటుంది, బ్రిక్స్ కరెన్సీ వేరే ఉంటుంది అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేయబోతున్నారు. అమెరికన్ డాలర్ మీద దెబ్బ వేయబోతున్నారు అనేటువంటిది ఇంకొక రిపోర్ట్ కూడా అంతర్జాతీయంగా వినిపిస్తుంది, అంతర్జాతీయ పత్రికల్లో, అంతర్జాతీయ మీడియాలో కూడా. ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది అనేది ఆసక్తిగా అందరూ చూస్తున్నారు. రష్యా మన ఆత్మీయుడు, భారతదేశం యొక్క ఆత్మీయుడు, చిరకాల స్నేహితుడు. ఆయన వస్తున్నాడంటే సహజంగానే ఒక ప్రేమతో కూడినటువంటి ఆహ్వానం ఉంటుంది. అలాంటి ఏర్పాట్లే చేశారు. రాష్ట్రపతి ముర్ము గారు ఆయనకి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. అలాగే ఆయనకి ఏర్పాట్లు అన్ని రకాలుగా చేసి ఆయనకి సగౌరవంగా ఆహ్వానం పలికి ఆయన టూర్ని విజయవంతం చేయబోతున్నారు. 3-4 తారీఖులో 2 రోజుల పాటు ఆయన ఇండియాలో ఉండబోతున్నారు. సో ఇండియాలోకి ఆయన వస్తున్నాడు, ఇండియాకు వస్తున్నారు. 2021లో వచ్చారు, ఇప్పుడు మళ్ళా వస్తున్నారు. ఆయన ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల్లో నడుమ, గందరగోళ పరిస్థితుల నడుమ వస్తున్నటువంటి క్రమంలో రష్యా భారతదేశం మధ్య జరిగేటువంటి ఒప్పందాలు టోటల్ ప్రపంచ యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చబోతుంది అనేటువంటిది ఆర్థికవేత్తలు, అలాగే విదేశాంగ విధానానికి సంబంధించిన నిపుణులు భావిస్తున్నటువంటి తరుణంలో పుతిన్ రాకతోటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, భారతదేశానికి సంబంధించినటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కానీ టోటల్గా మారబోతుందా? ఇది ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా చేస్తున్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.